అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు చూపించిన చూస్తామంటే మనం ఎంత ఆపద నుంచి బయటపడ్డామో అర్థమవుతాను. ప్రజలు ఇంకెంత భయపడ్డారు, మనమే ఇలా ఉంటే ప్రజలు ఎంత భయపడ్డారో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాజకాలు చెప్తూ, అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రాంతాల్లో రౌడీలను పెట్టి వాళ్ళ మీద మెసేజ్లు పెట్టినా వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండి కొట్టించి వాళ్ళ మీదే కేసులు పెట్టారు. అందుకని జస్ట్ వాళ్ళ మీద ఇప్పుడు మనం రౌడీ షీట్లు పెడతాం కదా అధ్యక్ష, వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి కొందరిని ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే జిల్లా బహిష్కరణ అని ఉన్నాళ్ళని పెడితే తప్ప ఇట్లాంటి ఆగు అధ్యక్ష. తప్పకుండా అండ్ ఆర్డర్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన వైట్ పేపర్ చూస్తే మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ఇలా స్థానికంగా జరుగుతున్న దుర్మార్గులను కూడా శిక్షించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. డాక్టర్ రామాంజనేయులు గారు పత్తిపాడు. ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి దాష్టికము, దౌర్జన్యము, ఈ సంఘటనలో బలైనటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ దాడిని ప్రత్యక్షంగా చూసి బలైనటువంటి వ్యక్తిగా 2 మాటలు మాత్రమే చెప్పదలిచాను. ఆ రోజు సీకే ఫంక్షన్ హాల్ అధ్యక్ష, అది మన పోలీసు హెడ్ ఆఫీస్కి పక్కనే ఉంటుంది అధ్యక్ష. మరి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారు ఆ రోజు కార్యాలయంలోనే ఉన్నారు. ఆ రోజు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, నేను అక్కడ హెచ్ఆర్డీ చైర్మన్ మాలయాద్రి గారు, మా అందరు నాయకులతో మాట్లాడడానికి రావాలని వస్తున్నారు. అయితే మరి ఆ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యమో ఏదో కానీ ఆయనకు వేరే కార్యం పడవడం వల్ల జూమ్లో మాట్లాడదామన్నారు, ఆయన రాలేకపోయారు. అయితే అధ్యక్ష, ఆ రోజు బాబు గారు ఉన్నారనే ఉద్దేశంతోనే దాదాపు 60-70 మంది మూకలు ఫుల్గా డ్రంకన్ మూడ్లో మారణాయుధాలతో వచ్చిన మాట వాస్తవం. గేటు తోసేసుకొని విచక్షణ రహితంగా అడ్డుపడినటువంటి మా సిబ్బందిపై దాడి చేశారు. మేము ఆ రోజు బతికి బయటపడ్డామంటే కేవలం మా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి టెక్నాలజీ. ఆ కార్యాలయంలో తలుపులు తీయడానికి ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష, అందులో మేము ఉన్నాం కాబట్టి ఆ రౌడీ వెధవులకి, ఆ మూర్ఖులకి ఆ తాళం తీసే విషయంలో అర్థం కాక వదిలేసి వెళ్ళారు. కానీ లేదంటే ఆ రోజు వల్లరామయ్య గారు కానీ, నేను కానీ, మాలయేంద్ర గారు కానీ, పట్టాభి గారు కానీ ఎవ్వరు బతికుండే వాళ్ళం కాదు. అయితే మా కోపం అంతా మా కార్ల మీద చూపారు. దాదాపు 7-8 కార్లు అక్కడ బలైపోయాయి. చివరికి అధ్యక్ష, మేము దాడి పడి గాయపడినటువంటి వాళ్ళము ఎఫ్ఐఆర్ కట్టండి అని పోలీస్ స్టేషన్లకు తిరిగితే ఎఫ్ఐఆర్ కూడా కట్టలేనటువంటి ఒక నిస్సాయ స్థితిలో ఆ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే, మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఎంత గుప్పెట్లో పెట్టుకున్నారన్నది అర్థమవుతుందని మనం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు. సోమిరెడ్డి చంద్రమోహన్ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలంలో 2 కరోనా టైంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కొట్టి చంపేశారు అధ్యక్ష. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, వెంకటాచలం కుర్రోడు ఫ్రెండ్స్తో కూడా బీర్ తాగుతున్నాడు, 22 ఏళ్ల కుర్రోడు. కొడితే ఆ పిల్లోడు వెళ్ళి ఒళ్ళంతా దెబ్బలు అని తల్లికి చెప్తే ఆమె కాపటం పెట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ శవం అయితే తేలేడు. ఇంకొక అబ్బాయి కనుపూర్లో ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఫ్రెండ్స్తో కూడా ఆ కరోనా సమయంలో పొలంలో ఒక షెడ్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నాడు. ఆ సబ్ ఇన్స్పెక్టర్ తరిగి కొట్టాడు. నెక్స్ట్ డే ఒక ముస్లిం కుర్రోడు గెనుం పక్కన శవం అయితే తేలేడు. కానీ వాళ్ళిద్దరు తల్లులు ఆ కరోనా టైంలో బయటకు రావడానికి భయపడి 6-7 నెలలు ఎవరికి బయట పెట్టలే. మా దృష్టికి వచ్చింది, మేము వెళ్ళాం, ముస్లిం లీడర్స్ అందరం కూడా తీసుకొని వెళ్ళాం. అదే సబ్ ఇన్స్పెక్టర్ కరిముల్లాని, ఇద్దరిని చంపిన కరిముల్లాని తీసుకుపోయి ఆనాటి మంత్రి వదులుకుళ్ళు వేసుకున్నాడు అధ్యక్ష, ఉదయగిరి నారాయణ. మన చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రంగా ఖండించినారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు. అతను చేసిన తప్పేందంటే 2,000 రూపాయల అధ్యక్ష, ఇది చాలా
ఘోరమైన నేరం. 2000 ఒక ఇటుక బట్టీలో అప్పు తీసుకుంటే జీతం ఎక్కిస్తున్నాడని వేరే ఇటుక బట్టికి పోతే వాడు కంప్లైంట్ చేసాడని ఇటుక బట్టి ఓనర్ తీసుకొని వచ్చి 3 రోజులు కొట్టి చనిపోతే ఈ ఫోటో చూస్తే ఒకసారి చెట్టుకి ఎలా తీస్తే నేను ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ కమిషన్ తీసుకొని వస్తే సునీల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వచ్చి సాయంత్రం లోపల ఇది మర్డర్ అని చెప్పి ఆ ఉదయగిరి నారాయణ భార్యకి చూడండి స్లిప్పర్స్తో కూడా మర్డర్ చేసి ఎలా తీస్తే ఇది మర్డర్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిపోతే సాయంత్రానికి ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం, 8,25,000 రూపాయల డబ్బులు, 3 ఎకరాల పొలం, 3 సెంట్ల ఎడస్థలం ఇచ్చిపోయినారు అధ్యక్ష. ఇక్కడ కరీముల్లా అధ్యక్ష, ఇక్కడ కరుణాకర్ అధ్యక్ష కావల్లో ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి లెటర్ పెట్టారు, ఇది అన్యాయము, యాక్షన్ తీసుకున్నాయి. కావల్లో ఆనాటి ఎమ్మెల్యే ఒక పేదవాడు, ఒక దళితుడు, చేపల చెరువు పాడుకుంటే చేపలు పట్టుకోనీయకుండా, ఎందుకంటే ఆ ఇల్లు తాకట్టు పెట్టినాడు, ఏలంలో ఆ ఇల్లు కావాలా, ఎమ్మెల్యే అనుచరులకు కావాలంటే అట్లా ఒక సూసైడ్ 4 పేజీల లెటర్ రాసి చనిపోయినాడు అధ్యక్ష. ఇది ఆ లెటర్, ఈనాడులో వచ్చిన లెటర్. అది ఇన్ని ఘోరాలు నేరాలు 7 మంది. మరిపాడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఆయన మళ్ళీ గబ్బర్ సింగ్ అని ఆయనకు బిరుదు. ఒక వికలాంగుడు సూసైడ్ చేసుకుని చనిపోయినాడు, 3వ రోజు పిలిచి కొడుతుంటే. ఒక గౌడ, ఈయన కొట్టిన దెబ్బలకి పక్క రోజు చనిపోయినాడు. 7 మర్డర్స్ పోలీసులు నేరుగా చేస్తే ఒక్కరికి ఈ రోజుకి పనిష్మెంట్ లేదు అధ్యక్ష, ఒక్కరికి పనిష్మెంట్ లేదు. నేరుగా ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి వచ్చి ఉదయగిరి నారాయణది మర్డర్, ఇది ఆత్మహత్య కాదు అని తెలిస్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ జోలికే పోయిన పోలీసు ఉన్నతాధికారులు లేరంటే ఎట్లా ఐపీఎస్లు ఏ విధంగా ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రుల కాళ్ళ కింద చట్టాలని నలిపేశారో ఇది క్లియర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఆ 7 మర్డర్స్ వాళ్ళు చంపిన పక్క రోజు, కొట్టిన పక్క రోజు చనిపోవచ్చు, స్టేషన్లో లాకప్ డెత్ కావచ్చు, పోలీసుల కారణంగా 7 మంది చనిపోయిన దళితులు, బీసీలు, ముస్లిం బిడ్డలు, వాటి మీద ఒక విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. చింతపనేని ప్రభాకర్. నమస్కారం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒక నేరస్తుడే ఆ యొక్క పదవిలోకి వస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయో మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, కొద్దిగా బీజేపీ వాళ్ళు కూడా మనతో పాటు మన నాయకులు, కార్యకర్తలు అనేక మంది ఈ యొక్క కొంతమంది పోలీసులు, అధికార పార్టీ వాళ్ళు అప్పట్లో వాళ్ళు కుమ్ముగాయటంతో నేరం చేయనప్పటికి కూడా ఒక్కొక్క మండల స్థాయి నాయకుడికి 10-15 కేసులు ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని దాని మీద తగిన విచారణ జరిపించి ఏమైతే అన్యాయంగా, అక్రమంగా మన లీడర్లే కాదు ప్రజల మీద కూడా వాళ్ళ ఆస్తులను కాజేయడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏమైతే వాళ్ళ స్వార్థం కోసం నమోదు చేసినటువంటి కేసులు ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద కూడా పునర్విచారణ జరిపించి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి అధ్యక్ష. ఎందుకంటే నెలలో 30 రోజులు ఉంటే ఒక్కొక్కరికి 1 వీక్ కోర్టు వాయిదాలు తిరిగితే సరిపోతుంది అధ్యక్ష. కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే దాంతోపాటు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షపాతిగా, అన్యాయం జరిగిన వాళ్ళకి పక్షాన
ఉండాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి అధ్యక్ష వాళ్ళందరి మీద కూడా మరలా విచారణ జరిపించి న్యాయం చేయమని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష. రఘురామరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు క్రిమినాలజీ మీద రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ లాగా చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మాట్లాడటానికి పెద్దగా లేకపోయినా నా ఘోష ఒక్క నిమిషం చెప్పుకుంటాను, తర్వాత జనరల్గా ఇంకొక నిమిషం బెల్ కొట్టద్దు. ఏమిటంటే అంతా కూడా చూశారు మే 14, 2021 రాత్రి ఏం జరిగిందో. హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు, ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి నేను పంపించడం జరిగింది ఎప్పుడో. అవన్నీ చూసిన తర్వాత నా మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత 3 సంవత్సరాలు నేను కనీసం కంప్లైంట్ విచారణ కోరినా కూడా ఏమీ లేని పరిస్థితి. చిట్ట చివరికి ప్రభుత్వం మారి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ అయితే అయింది కానీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదు. అందుకు బాధ్యులైన ప్రధానమైన అధికారులు 307 అటెంప్ట్ మర్డర్ కేసు అంత స్పష్టంగా ఉన్నప్పటికీ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారులను సస్పెండ్ చేయడం అనేది దట్స్ ద నామ్. ఇక్కడ ఇంకా అది జరగలేదు. సో కొంచెం అటువంటి అధికారాన్ని డీజీ స్థాయి అయినప్పటికీ కూడా శిక్షిస్తే పోలీసుల్లో కూడా ఇటువంటి వెధవ పనులు చేయకూడదని ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది. త్వరితగతిన నా కేసు విచారించాలి అని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు డీజీపీ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇక ఉద్యోగస్తుల్ని టీచర్ల మీద కేసుల గురించి ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ఆ కేసులు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు. అందుకు నా ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు 90% కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎంతోమందిని కూడా కొన్ని వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఏదన్నా ఛార్జ్షీట్ అయితే కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ కూడా ఉద్యోగస్తుల్ని ఎలా అయితే అనుకుంటున్నారో అదే విధంగా మరి ఎలా చేస్తే బాగుంటుంది, దాన్ని అధ్యయనం చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని వేస్తారా, జడ్జిని వేస్తారా, త్వరితగతిన ఆ కేసులు మూసివేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లా అండ్ ఆర్డర్గా ఎంజాయ్ మీద ఈ శ్వేతపత్రం చాలా కాంప్రహెన్సివ్గా చాలా హోలిస్టిక్గా ఉంది సార్. లోపల చాలా చెప్పాలనుకున్నా కానీ మేజర్ది అయిపోయింది కాబట్టి నాకు ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా. ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు 6 పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని. సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజున ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగాయని చర్చించాం. ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, వీటన్నిటి మీద అందరి గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి అధ్యక్ష. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 సెషన్స్ అన్నా పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి. అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు.
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు, దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి. మనలో ఒక అవగాహన రావాలి. అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం. ఒక పక్కన చాలా డిట్రియేట్ అయినటువంటి లా అండ్ ఆర్డర్, అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్యం అయిపోయింది. ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్లో మళ్ళా బడ్జెట్కి వస్తాం. అవసరమైతే 1 full day చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని 2047 ఏ విధంగా ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ 1 స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి ముందు కూడా దాన్ని కూడా చర్చ చేద్దాం. చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం. అదే సమయంలో నేను రిపీటెడ్గా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగిన అన్యాయం, రాష్ట్రానికి జరగబోయే మంచి కూడా చెప్పాడు. చాలా సంతోషం. ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు, ఇక్కడుండే మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు. వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలామంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్, సోషల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు. అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం. అమరావతి రైతులపైన కేసులు పెట్టారు, టీచర్స్ పైన సిపిఎస్ అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టారు. ఇవదే మరిగా తెలుగుదేశం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, జనసేన, బీజేపీ, మిగిలిన రాజకీయ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం. అవసరమైతే ఎవరైనా ఎక్సెస్గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఏదో చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాత ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం. చట్టం ఉంది, చట్టాన్ని గౌరవించాలి. అధికారులు కానీ, సామాన్య ప్రజానికం కానీ, ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. విచ్చలవిడితనం వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేం. అదే సమయంలో అధ్యక్ష, ఇంకొక పక్క నేను ఇక్కడుండే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి. నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకుంది. నేను ఇక్కడుండే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి. మీకు ఏదున్నా చెప్పండి, డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొకసారి అందరికీ ఇప్పటికే కొంత మెరుగయ్యింది. ఆవేశాలు ఉన్నాయి, ఒకరోజు ఆవేశాలు పోవు. బాధ ఉంది మనసులో చాలా. ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు. మీ కింద ఉండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు. నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను. అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను. నేను మర్చిపోగలుగుతాను ఆ సంఘటన, నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు. కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది. ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు.
తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు. అది కూడా అసమర్థ అవుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి, పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి, రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు. ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం, కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు, కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు. మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి, ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది. అదే సినిమాలో అయితే పడుకునేవాడు కాదు, అక్కడైతే పైకి ఎగిరి కొట్టేవాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం. సెకండ్ థాట్ లేదు. ఇది అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కమిషన్ కూడా నేను ఆలోచిస్తాను, ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని స్టడీ చేసుకొని అవసరమైతే క్యాబినెట్లో అయితే మాట్లాడతాను, మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం. నేను ఒకసారి ఏంటమ్మా తీసుకెళ్లిపోయారని చెప్తే ఆయన వెంటనే స్పందించి విత్ ఇన్ 3 days తీసుకొచ్చారు. అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో అయింది. నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను, అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నది. పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకు, అది మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. యూ స్టూడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సార్. అందరూ కూడా అలాగే చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది. ఎందుకంటే దే ప్లేగ్డ్ ద సిస్టమ్ సార్. సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా వక్రీకరించి వాడుకోవచ్చు అన్నదానికి 2019-24 ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. దాన్ని మనం మార్చాలంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టు, మాధవ్ గారు చెప్పిన నెల్లిమర్ల శాసనసభ్యురాలు చెప్పినట్టు కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం. కొన్ని సమస్యలు మన చేతల్లో లేని సమస్యలు కూడా ఉన్నాయి. నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా. ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది, వస్తానే కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఏంటమ్మా? ఒక 2 నిమిషాల తర్వాత తమాయించుకొని, సార్ నాకు జరిగిన అన్యాయం మర్చిపోలేకపోతున్నాను, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి. నేను ఒక విక్టిమ్ నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది దానికంటే నేను అడగలేకపోయాను. కానీ అలాంటివి తిరిగి మనం కరెక్ట్ చేయలేం. కానీ దుర్మార్గులు సొసైటీలో లేకుండా చేసిన రోజున అలాంటి వారికి అందరికీ రక్షణ వస్తుంది. అదే నా ఆలోచన. నా జీవితంలో రెండో విషయం కూడా మీకు చెప్తాను. పాదయాత్ర చేసేప్పుడు అనకాపల్లికి వచ్చాను. రాత్రి 2 గంటలకు నడుస్తూ ఉంటే అనకాపల్లిలో ఒక డీసెంట్ మహిళ ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటే మాట అడిగింది, సార్ మీరు ఏమి వద్దండి, మాకు రక్షణ ఇవ్వండి. అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లిలో ఉండే మహిళ వచ్చి 2 గంటల వరకు మేలుకొని, నేను మేలుకున్నాను సార్ మీకోసం, మీరు వస్తున్నారంటే మళ్ళా నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్. ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా బయట జరగలేని పరిస్థితికి వస్తున్నాం. మాకు స్వేచ్ఛ లేదా, కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. అదే సమయంలో సంస్థల పైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఒక విధంగా మనందరం మనుషులమే. నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం. అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో
నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుందంట. దేనికి భయపడలేదు. నన్ను చంపతారని తెలిసిన 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధార్యంతో నేను మాట్లాడలేదు. నా కళ్ళల్లో ఒక్క చుక్క కన్నుడు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి. నేను కూడా మాట్లాడాను. ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా, ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకుంటే తప్పులేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట ఉన్నా. నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు, పోయి కాపాడు చేయాలని చేయబోయా పోయి అని చెప్పా. ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు, వ్యక్తిగతంగా తీసుకురావద్దు, కుటుంబాల వ్యవస్థ తీసుకురావద్దు. అదే నేను కోరుతున్న ఎక్కువ మెంబర్స్ ఉందని. ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏమాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు పనిచేయద్దండి. ఎవరైనా సరే, అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే. సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా, ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్గా పెడతా, అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా, సెపరేట్ విభాగం పెడతాం. ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలిపెట్టను. పబ్లిక్లో నిలబెట్టి ఏం చేయాలో చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్. ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు. అయితే నేను మిమ్మల్ని కోరేది, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు అవుతారని మనకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు వాడు వేధించాడు, నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు, నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు. కానీ అది మాత్రం చేయొద్దండి. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని, సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎక్కడా దీన్ని ఉపేక్షించం. ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేఎస్ఎల్ఎస్ పార్టీ మీటింగ్లు చెప్పారు. ఇక్కడ కూడా మొన్న కూడా చెప్పారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆన్ రికార్డ్, ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన యొక్క సిన్సియారిటీ. కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు రేజ్ చేయలేదు అనుకుంటున్నాం. కానీ మనం చేసే ప్రతి పని 5 కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు, నా బాడీ లాంగ్వేజ్ ఎట్టుంది, అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం జవాబుదారీతనం ఈ హౌస్ 5 కోట్ల ప్రజలకి. అది గుర్తుపెట్టుకోవాలి. అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ, మరీ కోరుతున్నా, రేపటి నుంచి 0 ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అవర్ సైడ్. మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది. ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత ప్రభుత్వానికి. అంత ఫర్మ్గా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అందరూ కూడా సహకరించమని మరొకసారి అందరినీ ప్రవర్తిస్తూ, ప్రజలు కూడా కోరుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైన సమస్య. ప్రజలందరూ కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.